మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ట్రైన్లో మంటలు చెలరేగినట్టుగా వదంతులు రావడంతో ప్రయాణికులంతా భయంతో బయటకు దూకారు. సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న మరొక ట్రాక్ పైకి దూసుకొచ్చిన రైలు ఢీకొని పలువురు ప్రయాణికులు చనిపోయారు. రైలు ఢీకొట్టిన వేగానికి మృతదేహాలు ముక్కలైపోయినాయి. జల్గాం జిల్లా పరోండా దగ్గర ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ట్రైన్లో మంటలు చెలరేగినట్టుగా వదంతులు రావడంతో ప్రయాణికులంతా కూడా భయంతో బయటకు దూకారు. సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న మరొక ట్రాక్ పైకి దూసుకొచ్చిన రైలు ఢీకొని పలువురు ప్రయాణికులు చనిపోయారు. రైలు ఢీకొట్టిన వేగానికి మృతదేహాలన్నీ కూడా ముక్కలైపోయినాయి. జల్గాం జిల్లా పరోండా దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. దానికి సంబంధించి దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏ స్థాయిలో మృతదేహాలు అక్కడ చెల్లా చెదురుగా పడిపోయినాయో. అయితే పుష్పక్ ట్రైన్లో మంటలు చెలరేగిన వదంతుల ప్రయాణికులంతా కూడా బయటికి వచ్చి ట్రాక్ పై నిలబడ్డ సమయంలో మరొక ట్రాక్ పై నుంచి వేగంగా దూసుకెళ్తున్న రైలు ఢీ కొట్టడంతో పలువురు ప్రయాణికులు చనిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెల్లా చెదురుగా కూడా మృతదేహాలు పడిపోయినాయంటే, ముక్కలైపోయినాయంటే ఏ స్థాయిలో ఈ ప్రమాదం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మహారాష్ట్రలోని రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ రైల్లో మంటలు వదంతులు రావడంతో ఒక్కసారిగా రైల్లో ఉన్న ప్రయాణికులంతా పట్టాల పైకి దూకారు. పట్టాల పైన ఒక్కసారిగా కర్ణాటకకు సంబంధించిన రైలు మరో ట్రాక్ పైన వస్తుండడంతో ఒకసారిగా ఢీకొట్టడంతో దాదాపు 20 మంది పైచిలకు ఆ ప్రయాణికులు మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘోర దుర్ఘటనకు రైల్వే అధికారులు పూర్తి దానికి సమాచారం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ రైలు ప్రయాణిస్తున్న క్రమంలో మహారాష్ట్రకు సంబంధించిన ఎక్స్ప్రెస్ పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగిన వదంతులు రావడంతో ఒక్కసారిగా ఉన్న ప్రయాణికులంతా కూడా మరో పట్టాలపైన దూకడంతో అటునుంచి వస్తున్న కర్ణాటకకు సంబంధించిన మరో ట్రైను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్టు చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా కూడా ఇటు రైలు ఢీకొట్టిన వేగానికి మృతదేహాలంతా కూడా ముక్కలైనట్లు తెలుస్తుంది. ఇది జలగావ్ జిల్లాలో జరిగినట్టు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా చూస్తున్నట్టయితే రైల్వేకి సంబంధించి పెద్ద ఎత్తున ఇట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. అనేక సౌకర్యాలు మెరుగుపరిచాం, అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఈ మధ్యలో ఏదైతే అని చెప్పేసి రైల్వే శాఖ మంత్రి చెప్పినప్పటికీ కూడా వరుసగా ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకోవడం ఇటు రైల్వే ప్రయాణికుల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొని ఆందోళన చెందుతున్నారు. ఇవాళ ఏదైతే ఈ రైల్వే ఘటన పూర్తి దురదృష్టకరం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది పైచిలకు ప్రయాణికులంతా కూడా ప్రమాదానికి గురైనట్టు తెలిసింది. వారంతా కూడా చనిపోయారా ఉన్నా అనేది ఇంకా విషయాలు ఇంకా తెలియాల్సింది. చాలా మంది కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు ఏదైతే పుష్పక్ ఎక్స్ప్రెస్ వస్తున్న తరుణంలోనే అక్కడ నుంచి కర్ణాటక ఎక్స్ప్రెస్ రావడంతో ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా ఈ రైల్వే ఘటనలు నెలకొక చోట ఏదో ఒక దగ్గర జరుగుతుంది. ఇటు కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా, రైల్వే మంత్రి శాఖ కూడా పట్టింపు లేని చర్యలుగా భావించుకోవచ్చు. గతంలో ఏదైతే కౌచ్ అనే ఒక సాంకేతిక ప్రక్రియను ఉపయోగించుకుంటున్నాం, దాని ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు అని చెప్పారు. కానీ అది ఆ మాటలకే తప్ప చేతలకు లేదని చెప్పేసి కూడా ఇవాళ మనకు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే అక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేశారు రైల్వే అధికారులు. ఇటు మహారాష్ట్రకు సంబంధించిన ప్రభుత్వం కూడా సహాయ చర్యల్లో ఇప్పటికే అక్కడ ఉన్న ఎవరైతే క్షతగాత్రులు వారిని హాస్పిటల్ తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. కానీ ఎంతమంది చనిపోయారు, ఎవరికి ఏం జరిగింది, ఏ విధంగా ఈ వదంతులు వ్యాపించాయి, ఎందుకు ఈ విధంగా జరిగింది, ఏ రైల్లో పొగలు వ్యాపించాయి, ఎందుకోసం వ్యాపించాయి, ఇదంతా కూడా సమాచారం రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇటు పుష్పక్ ఎక్స్ప్రెస్ తో పాటు ఇటు కర్ణాటక ఎక్స్ప్రెస్ రెండు కూడా పక్క పక్కనే రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. నిజంగా పుష్పక్ ట్రైన్ లో మంటలు చెలరేగినాయా? ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనా? కేవలం రూమర్స్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా ఇవాళ? ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అయితే అక్కడ కొంత వదంతులు వచ్చాయి. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు వ్యాపించినట్లు కొంతమంది ప్రయాణికులకు సమాచారం రావడంతో ఒక్కసారిగా
పక్కనున్న ట్రాక్ పైన దుంకారని చెప్పేసి ఆ దూకడంతో కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చి వారిని ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. చాలా మంది మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఒకవేళ మంటలు చెలరేగినా లేదంటే ఇదంతా ఒక వదంతులే అనే దాని మాత్రం ఇంకా సమాచారం రావాల్సింది. ఇటు రైల్వే అధికారులు కావచ్చు, ఇటు మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు మా రైల్వే పోలీసులతో పాటు మహారాష్ట్రకు సంబంధించిన పోలీసులు, జలగావ్ జిల్లాకు సంబంధించిన పోలీసులు ఇప్పటికే స్పాట్ చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కూడా అక్కడ చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు రైల్వే అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఎవరైతే గాయపడిన వారు ఉంటారో వారు వెంటనే మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ఇప్పటికే అంబులెన్స్ అక్కడ చేరుకున్నట్టు తెలుస్తుంది. ఫైర్ ఇంజన్ సహా కూడా కొన్ని ఫైర్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని మంటలు ఒకవేళ వచ్చి వ్యాపించాయా లేదా అనే సమాచారాన్ని ఇంకా తెలియజేసుకోవాల్సింది. దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం మాత్రం ఇటు ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సమాచారం రావడం మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది.